పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శ్రీకాళహస్తిలో తారాస్థాయికి కూటమి నేతల విభేదాలు చేరాయి. జనసేన పార్టీ కార్యకర్త శివకుమార్ ఇల్లు కూల్చివేత జరిగింది. నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటిని కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. అర్ధరాత్రి జేసీబీతో కూల్చేసినటువంటి వాయనం వెలుగులోకి వచ్చింది. పానగల్ ఉరంధూర్ ఆర్చ్ దగ్గర ఇల్లు నిర్మాణంలో ఉంది. టౌన్ ప్లానింగ్ అనుమతి కోసం అప్లై చేశాడు శివ. మార్చి 28న మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ బెదిరించినట్లుగా జనసేన కార్యకర్త శివ ఆరోపిస్తున్నారు. కూల్చిన ఇంటిని పరిశీలించారు జనసేన నాయకురాలు వినుత. కూల్చివేతల వెనుక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. బలవంతంగా కరెంటు తీసివేసి ఇంట్లో ఉండగా తాళం వేసి అర్ధరాత్రి కూల్చివేసినట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్మిషన్ అప్లై చేసుకో తీసుకో ఎవరు నాకేంటి అప్లై చేయదని కట్టేసిన తర్వాత అప్లై చేయకూడదు. పాత ఇళ్ళ పద్ధతి కడుతున్నావా? అడగండి. ఇక్కడ 4 నెలలు సార్ మేము అక్కడికి వెళ్ళి. జనసేన కార్యకర్త శివ ఇంటి కూల్చివేతకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఏంటి దీనికి సంబంధించి జనసేన నాయకురాలు వినుత కూడా ఆ ఇంటిని కూల్చివేసినటువంటి అక్కడికి వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తున్నారు జనసేన నాయకులు? దీని వెనుక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారని కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ రంగు పులుముకుంది అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ పర్మిషన్ తీసుకోకుండా నిర్మాణం చేపట్టాడు కాబట్టే కూల్చివేశామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉంది అనేటువంటి అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు. ఏంటి అలా చూడాలంటారు దీన్ని? మురళి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కూడా ఈ కూటమి నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు మరొకసారి తారాస్థాయికి చేరాయని మనం చెప్పుకోవచ్చు. గతం నుంచి కూడా అటు జనసేన లీడర్లకు కావచ్చు, అటు టీడీపీ లీడర్లకు కూడా పూర్తిస్థాయి విభేదాలు ఉన్నాయని చెప్పవచ్చు. మరొకసారి ఎవరైతే జనసేన కార్యకర్త శివ ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి ఇల్లు పాండుగల్ ఉరందూరు ఆర్చ్ దగ్గర కూడా నిర్మాణంలో ఉందని చెప్పవచ్చు. అంటే పాత ఇంటిని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేసేందుకు కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా టౌన్ ప్లానింగ్ కూడా ఆయన అప్లై చేశారని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా మార్చి 28వ తారీఖున మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో భవానీ ప్రసాద్ ఆ ప్రాంతానికి చేరుకుని కూడా శివకు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తుంటే, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మీరు ఆ బిల్డింగ్ ను ఎలా నిర్మిస్తారు, ఇది రెండోసారి మీకు వార్నింగ్ ఇస్తున్నానని చెప్పేసి కూడా డైరెక్ట్ గా మున్సిపల్ కమిషనర్ ఆ ప్రాంతానికి ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ ప్రాంతానికి వచ్చి శివను డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నేపథ్యంలో కూడా హఠాత్తుగా మనం చూసుకుంటే అర్ధరాత్రి ఒక్కసారిగా కరెంటు తీసేసి నిన్నటి రోజులు పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ అంతా కూడా కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా వ్యవహారం అంతా చూసుకుంటే స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలకు వీరికి గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి కాబట్టి బొజ్జల సుధీర్ రెడ్డి కష్ట సాధింపుతో ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే జనసేన నాయకురాలు వినుత కోట ఉన్నారో ఆమెకు శివ ఫిర్యాదు చేశారని చెప్పవచ్చు. వినుత కోట ఏదైతే బిల్డింగ్ కూల్చారో ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ఇది కేవలం కూటమి నేతల పనే, ఇది టీడీపీ నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి బొజ్జల సుధీర్ రెడ్డి ఈ పని చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా విభేదాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేని చేయించారు, లేకపోతే మున్సిపల్ కమిషనర్ అంటే కూటమిలో ఉన్నప్పటికీ అధికారంలో భాగస్వామ్యంగా జనసేన కూడా ఉంది కాబట్టి ఈ రకంగా దౌర్జన్యంగా కూల్చేటువంటి ప్రక్రియ చేయరు కాబట్టి ఎవరు ప్రోత్బలం ఖచ్చితంగా ఉంది, ఎమ్మెల్యే ప్రోత్బలం ఉంది కాబట్టి ఈ రోజు కూల్చేశారు. ఎందుకంటే నోటీసులు ఇవ్వడం తర్వాత పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా ఆ బిల్డింగ్ కి మాట్లాడే అవకాశం ఉంటుందంటే బెదిరించే ధోరణిలో ఎందుకు వెళ్తున్నారు, ఇది రాజకీయ ప్రోత్బలం ఉంది కాబట్టి ఈ రోజు పడగొట్టారన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎస్, ఆ కార్యకర్త శివ ఏం చెప్తున్నాడు? జనసేన కార్యకర్త అంటే అధికారుల చుట్టూ నేను తిరిగినా కానీ నాకు పర్మిషన్ ఇవ్వలేదు అనేటువంటి కోణంలోనే చెప్తున్నటువంటి పరిస్థితులు. దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, అంటే శివ పూర్తి స్థాయిలో శివకుమార్ తనకు బిల్డింగ్ సంబంధించి పాతిళ్ళు ఆ ప్రాంతంలో ఉంది, దాన్ని తిరిగి కట్టుకోవడానికి పక్కన బిల్డింగ్ కట్టుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టాడని చెప్పవచ్చు. చేసిన తర్వాత కూడా టౌన్ ప్లానింగ్ కి ఆఫీస్కి వెళ్ళడము అక్కడ అప్లై కూడా చేయడం జరిగింది.
అయితే అది ఇంకా పర్మిషన్ ఇంకా పూర్తిగా రాలేదు. ఆ పర్మిషన్ రాని కారణంగా ఈ నేపథ్యంలో కూడా రాలేదు కదా, ఎలా నువ్వు ఇంటిని మొదలు పెడతావనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరైతే మున్సిపల్ కమిషనర్ కూడా ఇదాన్ని బెదిరించే ధోరణిలో వెళ్ళారు కావచ్చు. పలు సందర్భాల్లో ఆల్రెడీ శివకుమార్ కూడా ఇంటికి వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది, తను కొత్త ఇల్లు ఏం కట్టడం లేదు, ఉన్న ఇంటి పక్కనే కాస్త ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటాను, ఆల్రెడీ నేను టౌన్ ప్లానింగ్ కూడా అప్లై చేశాను సార్, కాస్త చూసి వెళ్ళండి అని చెప్పేసి అని కూడా అతనికి చెప్పినటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు కూటమిలో భాగస్వామ్యం కట్టి అధికార పార్టీకి ముగ్గురికి ప్రాతినిధ్యం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎందుకు తన పైన కక్ష సాధిస్తే నన్ను జనసేన పార్టీ పైన కూడా టీడీపీ ఎమ్మెల్యే కక్ష సాధిపోతని ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి కూడా శివకుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక జనసేన పార్టీ కార్యకర్తగా ఏదైతే ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి వాళ్ళ గెలుపు కోసం కూడా మేము ఆ రోజు కృషి చేశాం. ఈ రోజు ఒక పార్టీ కార్యకర్తలు మేము కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా మాకు న్యాయం జరగడం లేదు. నేను ఒక ఇల్లు కట్టుకోవాలనే ప్రయత్నం చేస్తే నేను సామాన్య కార్యకర్తలు కాబట్టి నా పైన ఇట్లా కక్ష సాధింపులకు గురి చేస్తా ఉన్నారు. దీని వెనక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మున్సిపల్ కమిషనర్ అంతా పర్సనల్ గా తీసుకొని తనే స్వయంగా వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి ఆ బిల్డింగ్ పరిశీలించి నాకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఈ వ్యవహారం అంతా చూస్తా ఉంటే తనకు అంటే నాయకుల మధ్య విభేదాలు కార్యకర్తల పాలిటే శాపంగా మారాయి అని ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దీనికి సంబంధించి ఏమైనా స్పందిస్తున్నారా నాయకులు? పూర్తి స్థాయిలో మనం అదే అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే మాజీ ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో వినీత కోటకు సంబంధించి వీళ్ళు శివకుమార్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు గారు వారందరూ కూడా మనం ఒక్కసారిగా చూసుకుంటే విమర్శలు తారస్థాయికి చేరాయని చెప్పవచ్చు. ఎందుకంటే కూటమి నేతల సఖ్యత కొరవడింది, ఎందుకంటే ఎవరు కలిసికట్టుగా ముందుకు వెళ్లడం లేదన్న విమర్శలు కూడా మనకు బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి విభేదాలు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే ఈ రకంగా ఇన్వాల్వ్ చేస్తున్నారని గతంలో మనకు వినీత కోటకు సంబంధించిన డ్రైవర్ హత్య కేసులో కూడా ఆరోపణలు వచ్చాయి. కాబట్టి అంటే మొదటి నుంచి కూడా సీక్వెల్ గా వీరిద్దరి మధ్యన అక్కడ జనసేనకు ఆ టీడీపీ నేతలకు మధ్య సమన్వయ లోపం ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా దీన్ని ఆరోపిస్తున్నారు. కూటమిలో ఈ రకంగా జరుగుతా ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి నేతలు సఖ్యత కొరవడిందని మరొకసారి మనకు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి. కేవలం కార్యకర్త అయినప్పటికీ కూడా కొన్ని చూసి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అప్లై చేశాడు కాబట్టి అంత కుట్రపూరితంగా అర్ధరాత్రి పూట కరెంట్ తీసేసి ఫ్యామిలీ ఇంట్లో ఉండగానే కరెంట్ తీసేసి ఆ బిల్డింగ్ పడగొట్టాల్సినటువంటి పరిస్థితులు ఏమున్నాయి పూర్చాలని చెప్పేసి అని కూడా ఒకవైపు సామాన్య ప్రజలు కూడా దీనిపైన చర్చించుకుంటున్నారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కూటమిలో ఈ రకంగా జరుగుతుంది కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, వీరందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నాయకుల మధ్యన సఖ్యతను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా స్థానికంగా కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. శ్రీకాళహస్తిలో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జనసేన పార్టీ కార్యకర్త శివకుమార్ ఇల్లు కూల్చివేతే ఒక ఉదాహరణగా చెప్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చేశారు. అర్ధరాత్రి జేసీబీతో కూల్చేసినటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. పానగల్ ఉరంధూర్ ఆర్చ్ దగ్గర ఇల్లు నిర్మాణంలో ఉంది. టౌన్ ప్లానింగ్ అనుమతి కోసం శివ అప్లై చేశాడు. మార్చి 28న మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ బెదిరించినట్లుగా జనసేన కార్యకర్త శివ ఆరోపిస్తున్నాడు. కూల్చిన ఇంటిని జనసేన నాయకురాలు కోట వినుత పరిశీలించారు. కూల్చివేతల వెనుక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. బలవంతంగా కరెంటు తీసివేసి ఇంట్లో ఉండగా తాళం వేసి అర్ధరాత్రి కూల్చివేసినట్లుగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు శివ.